మరి నిన్న రాలేకపోయినటువంటి వారు మరి మన బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్ చర్చ్ మనకి యూట్యూబ్లో ఛానల్ ఉంది. ఆ ఛానల్లో నిన్న చేసినటువంటి వీడియో, నిన్న చెప్పినటువంటి ప్రసంగం అంతా కూడా మరి ఆ వీడియోలో అప్లోడ్ చేసాము. ప్రతి ఒక్కరు కూడా దాన్ని చూడండి. ఎందుకంటే ఈరోజు కంటిన్యూషన్ ఈ 21 days కూడా ప్రతి ఒక్కటి కూడా నేర్చుకోవడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి ప్రతి వరమును కూడా మనం పొందుకోవాలంటే మొదటిగా మనం జయం పొందాలి అంటే ఏం కావాలి అనేది 1 by 1 అన్నీ కూడా దేవుడు వివరిస్తూ వస్తున్నారు. హల్లెలూయా. మరి దాన్ని నేర్చుకోవాలంటే ఒక రోజు ఎందుకైనా మనం రాలేనటువంటి రోజున అది నెక్స్ట్ డే అప్లోడ్ చేయడం జరుగుతుంది. దాన్ని కూడా మీరు చూడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13, 14 వచనాలు. హల్లెలూయా. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి మాటలు అంటే నేను చెప్పుకున్నటువంటి మాటలను బట్టి ఈ యొక్క వాక్యము చదవగానే మనకు అర్థమైపోతుంది. అయితే ఈరోజు విన్నటువంటి వాక్యము కొంచెం స్పష్టంగా మనం చెప్పుకున్నట్లయితే ఇక్కడ 13వ వచనంలో చూడండి, మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని. అంటే నిన్న ఒక వాక్యం చెప్పుకున్నాం. ఏంటి ఆ వాక్యము అంటే మరి అపోస్తుల కార్యాలు 1:8 అధ్యాయం. ఒక్కసారి చదువుతారా? అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 8వ వచనం. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం. హల్లెలూయా. చూడండి, ఇక్కడ అపోస్తుల కార్యాలు మరి 1వ అధ్యాయము 8వ వచనంలో ఇలాగ రాయబడి ఉంది. ఏమనంటే, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశముల యందంతటను బూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పెను అని రాయబడం. అంటే ఎప్పుడు మనం సాక్షులుగా నిలవబడతామంట? భూమి మీద మనం సాక్షులుగా కావాలి, ఒక సాక్షిగా నిలబడాలి. యేసుక్రీస్తు ప్రభువు మూలముగా మేము జయ జీవితాన్ని జీవిస్తున్నాము అనే విషయము భూమి మీద ఉన్నటువంటి సకల జనులు మనల్ని చూసినప్పుడు వాళ్ళు ఈ సాక్ష్యాన్ని చూడాలి అని అంటే మొదటిగా మనలోనికి ఎవరు రావాలంట? పరిశుద్ధాత్మ రావాలంట. హల్లెలూయా. మనం అనుకుంటాము నీటి ద్వారా బాప్తిస్మం తీసుకుంటే చాలు. నీటి ద్వారా బాప్తిస్మం తీసుకోవడం అంటే యేసుక్రీస్తు ప్రభువుని మనము అంగీకరించినట్లు. యేసుక్రీస్తు ప్రభువుని మనం అంగీకరించి, యేసయ్యా నీవే నా సొంత రక్షకుడువు, నీవు చేసినటువంటి ప్రాణత్యాగాన్ని నేను అంగీకరిస్తున్నాను ప్రభువా, మీరు చేసినటువంటి విలువైన ఆ శిలువ యాగము ద్వారా నా జీవితాన్ని మార్చుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను ప్రభువా అని చెప్పి మనల్ని మనము దేవునికి అప్పగించుకోవడం మొదటిగా. హల్లెలూయా. చూడండి, మరి అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము మరి 3వ వచనం నుంచి చదువుదాం. ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములన్నిటిని గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. హల్లెలూయా. మొదటిగా ఆయన తన్ను తాను సజీవునిగా కనపరుచుకున్నాడు. ఈరోజు మన అందరము కూడా దేవుని యొక్క సన్నిధికి రావడానికి గల కారణం ఏంటి అంటే మనకంటే మన జీవితాన్ని యేసయ్య సురక్షితముగా నడిపిస్తాడు అని. అవునా కాదా? మన జీవితాన్ని మనకంటే, మన యొక్క భవిష్యత్తుని మనకంటే దేవుడు ఉన్నతముగా తీర్చిదిద్దుతాడు అనే ఉద్దేశాన్ని బట్టి మనం యేసయ్య చెంతకు చేరాం. అవునా కాదా? అయితే ప్రభు ఇక్కడ చెప్తున్నాడు, తన్ను తాను సజీవునిగా కనబరుచుకున్నారంట ప్రభువు. మొదటిగా ఆయన ఏదో వచ్చి నేనే దేవుణ్ణి అని చెప్పలేదు. ఆయన తన్ను తాను సజీవునిగా అంటే ఆయన సిలువలో మరణించి తిరిగి 3వ నాడు లేచి
మరి ఆయన సజీవునిగా తన్ను తాను అక్కడ ఉన్నటువంటి శిష్యులకు, మరియకు, అక్కడ ఉన్నటువంటి వారందరికీ, ఎవరితో అయితే నేను 3 దినాల్లో మరలా తిరిగి లేస్తానని చెప్పారో వారందరికీ కూడా దగ్గరికి వచ్చి ఆయన తన్ను తాను సజీవునిగా కనబరుచుకున్నారు. ఆయన కార్యాల రూపముగా, ఆయన చెప్పినటువంటి బోధల రూపముగా అక్కడ ఉన్నటువంటి శిష్యులందరూ కూడా చూసి ఆశ్చర్యపడ్డారంట. హల్లెలూయా. కానీ ఇక్కడ చూడండి, దేవుని రాజ్య విషయములను గూర్చి కూడా బోధించచ్చు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. ఆయన వారిని కలుసుకొని ఏం చేశారంటండి, ఇక్కడ ఇలాగు ఆజ్ఞాపించెను. హల్లెలూయా. ఆయన సజీవునిగా కనబరుచుకున్న తర్వాత చూడండి, ఎప్పుడైతే ఆదాము దేవుని యొక్క ఆజ్ఞను మీరాడో పాపము పాపము, అవునా కాదా? మరి పాత నిబంధనలో ఆదాము ద్వారా వచ్చినటువంటి పాపమును యేసుక్రీస్తు ప్రభువు కొట్టివేయడానికి వచ్చాడు. మన మీద ఉన్నటువంటి మరణాన్ని, శాపాన్ని కొట్టివేయడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చారు. అయితే ఈ లోకానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువు మరి చనిపోయి తిరిగి లేచి తను తాను సజీవునిగా కనబరుచుకున్న తర్వాత, హల్లెలూయా, మనం అనుకుంటాం యేసయ్య శిలువ మరణము ద్వారా మనకు విడుదల కలిగింది అని అనుకుంటాం కదా. కలిగిందా లేదా? కలిగిందా లేదా? కలిగింది. అంటే కలిగింది అంటే ఆయన యొక్క మరణము ద్వారా మన మరణాన్ని కొట్టివేసి ఆయన పునరుద్ధానము ద్వారా మనల్ని సజీవుల యొక్క రాజ్యములోనికి మనల్ని ప్రవేశించడానికి ఒక మార్గముగా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చారు. హల్లెలూయా. ఆయన తిరిగి లేచాడు అంటేనే మనకు విడుదల ఉంది అని అర్థం, అవునా? హల్లెలూయా. అయితే ఇక్కడ చూడండి, ఆయన వారిని కలుసుకుని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేములో నుండి వెళ్ళక. హల్లెలూయా. ఎక్కడి నుంచి వెళ్ళొద్దు అంటున్నాడండి? అక్కడ పాపము చేసినటువంటి ఆదాముతో మరి తండ్రి అయిన దేవుడు అన్నాడు, ఇక్కడ నీవు జీవించటానికి అర్హుడవు కాదు. ఇక్కడ పాపము ఉన్నది గనక ఈ యొక్క భూమి అంతటా కూడా ఏం మొలిచినాయండి? ముండ్ల చెట్లు, గచ్చబొదలు బయలుదేరినాయి. దేనివల్ల వచ్చినాయి? శాపము ద్వారా వచ్చినాయి అండి, పాపము ద్వారా బయలుదేరినాయి. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు తన్ను తాను బలిగా సమర్పించుకుని తిరిగి లేచిన తర్వాత ఆయన ఒక ఆజ్ఞ ఇచ్చాడు. హల్లెలూయా. ఇది నూతన నిబంధన. హల్లెలూయా. ఇదేంటి? నూతన నిబంధన. హల్లెలూయా. నూతన నిబంధన ఏంటి? మరి పాతవన్నీ కూడా గతించిపోయినాయి, సమస్తము కూడా ఇక ఏమైనాయి? నూతనముగా చేయబడ్డాయి. హల్లెలూయా. ఇదిగో ఇంతకు ముందైతే మీరు తెలియక చేశారు, ఆజ్ఞను అతిక్రమించకూడదని. మరి ఆజ్ఞను దాటితే ఇలాంటి మరణం ఒకటి మన మీద ఉంది అనేది మీకు తెలియక చేశారు. కానీ ఈరోజైతే మరి ఎంతకాలము మీరు అనుభవించినటువంటి ఈ శ్రమలు కానివ్వండి, మీ మీదకు వస్తున్నటువంటి మరణమును కూడా చూసి కూడా ఈరోజు గనక నేను ఇచ్చినటువంటి ఈ రక్షణను మీరు అంగీకరిస్తే, హల్లెలూయా, చూస్తున్నటువంటి మనము మరణాన్ని చూస్తున్నామా లేదా? అనేక మంది నశించిపోతూ ఉన్నారు, చూస్తున్నామా లేదా? చూస్తున్నటువంటి మనలో ఒక భయం అనేది ఉంది. చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళతాం, ఏం చేస్తాము, అసలు ఏం జరుగుతుంది, అంతా కూడా ఏం కలుగుతుందండి? భయము తప్ప మనకు ఒక స్పష్టత లేదు. అయితే ప్రభువు చెప్తున్నారు ఇక్కడ, దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు. హల్లెలూయా. అంటే మనం ఎక్కడి నుంచి ఎక్కడ ఉండవలసిన వారమో దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అంటే దేవుని రాజ్య విషయములను గురించి బోధించుచు అంటున్నారు. హల్లెలూయా. అంటే దేవుని యొక్క రాజ్యం ఉందని మన ఎవరికీ తెలియదు. దేవుని యొక్క సన్నిధి మనకు కూడా అక్కడ పాలు పంపులు ఉన్నాయి అనేది మనకు తెలియదు. కానీ ఆ యొక్క రాజ్యాన్ని వదులుకుని ఆ రాజ్యాన్ని మరి మన క్రియల ద్వారా దాన్ని విడిచిపెట్టుకుని మన యొక్క క్రియల మూలముగా వచ్చినటువంటి పాపమును బట్టి మన రాజ్యాన్ని మనం వదిలిపెట్టుకుని వచ్చామండి, అవునా కాదా? ఈరోజు దేవుడు చెప్తున్నాడు, మరలా ఈ రాజ్యమును గనక మీరు కోరుకుంటే. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు ఎందుకు వచ్చాడండి లోకానికి? తిరిగి రాజ్యాన్ని ఇవ్వడానికి వచ్చాడు. ఆయన యొక్క ప్రాణత్యాగం ఎందుకంటే మనల్ని ఆ రాజ్యంలోనికి తీసుకువెళ్ళడానికి, మనము కోల్పోయిన రాజ్యంలోనికి మరలా తిరిగి మనల్ని అక్కడ చేర్చడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చారు, మరణించారు, తిరిగి లేచారు. ఇదంతా బాగుంది. ఇక్కడ చూడండి 5వ వచనంలో, యోహాను నీళ్లతో బాప్తిస్మము ఇచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందేదరనెను. హల్లెలూయా. ఏం కావాలంటండి ఇక్కడ?
ఆయన తను సజీవునిగా కనబరుచుకున్న తర్వాత ఇక్కడ తండ్రి నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి అంటున్నాడు. 4వ వచనంలో చూడండి, లాస్ట్లో, మీరు యెరూషలేములో నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి అంటున్నాడు. ఎప్పుడైతే మనం అంగీకరిస్తామో, అంగీకరించడం అంటే ఏంటండి? ఇదిగో ప్రవ్వా, నా జీవితము నా వల్ల కాదు, మరణాన్ని నా నుంచి తీసివేయడం ఎవరి వల్ల కాదు, మీరు చెప్తున్నారు కదా ప్రవ్వా నన్ను రక్షిస్తానని, మీరు చనిపోయి తిరిగి లేవడము అనేది ఆ యొక్క కార్యాన్ని నేను నమ్ముతున్నాను ప్రవ్వా. నా కొరకు రక్షకుడిగా తండ్రి పంపినటువంటి దూతగా మీరు నా యొద్దకు వచ్చి నన్ను రక్షించడానికి వచ్చారని నేను నమ్ముతున్నాను ప్రవ్వా. ఇది మన అంగీకారం అండి, ఇది అవునా కాదా? రక్షణ ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆ రక్షణ అంగీకరించిన ఉద్దేశం ఎవరిది? ఇక్కడ ఆయన యొక్క ఇచ్చినటువంటి రక్షణను చూసిన మనము అంగీకరించాము ఇక్కడ, అవునా కాదా? విన్నటువంటి చూసినటువంటి వాటిని బట్టి, విన్నదానిని బట్టి, ఆయన ఇచ్చినటువంటి వాగ్దానము మాటను బట్టి వాటిని నమ్మి మన హృదయంలో విశ్వసించి మన నోటితో ఒప్పుకున్నప్పుడు దేవుడు మనల్ని ఇక అంగీకరించాలి, అవునా కాదా? ఈరోజు దేవుణ్ణి మనం అంగీకరించాం నీళ్ల బాప్తిస్మం ద్వారా, అవునా? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు మనల్ని అంగీకరించాలి. హల్లెలూయా. ఉందా లేదా? ఆ ఘట్టం కూడా ఉందంటారా లేదంటారా? చూడండి, బాప్తిస్మము పొందితే చాలు, మనం ఎలాగూ బ్రతికినా పర్వాలేదు. బాప్తిస్మం అనగా నీళ్ల బాప్తిస్మం తీసుకుంటే చాలు మనకి రక్షణ వచ్చేసింది అని అనుకుంటే తప్పండి అది. ఎప్పుడు కూడా ఇక్కడ ప్రభువు స్పష్టంగా చెప్తున్నది ఏంటి అంటే, మీరు యెరూషలేములో నుండి వెళ్ళక, అంటే ఆయన వారిని కలుసుకుని ఇలాగూ ఆజ్ఞాపించెను. రెండవ ఆజ్ఞ ఏంటి అంటే, ఒక ఆజ్ఞ ఆల్రెడీ మనం ఉన్నాము, మరణాన్ని తెచ్చుకున్నాం. మరణములో నుండి జీవంలోనికి వెళ్ళాలంటే మరి ఒక ఆజ్ఞ యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ ఇస్తా ఉన్నారు. ఆ ఆజ్ఞ ఏంటి అంటే, యెరూషలేములో నుండి వెళ్ళక. యెరూషలేము అంటే దేవుని మందిరమేనా కాదా? మనకి ఎక్కడన్నా కనిపిస్తుందంటారా? యెరూషలేము వెళ్ళినా కూడా అక్కడ ఎవరున్నారు? నిజంగా ఈ భూమి మీద ఉన్నటువంటి యెరూషలేము ప్రాంతానికి వెళ్ళినా అది దేవుని యొక్క, దేవుడు పుట్టి పెరిగినటువంటి స్థలం అది, అవునా కదా? ఇజ్రాయేల్ దేశం, అవునా? ఇక్కడ యెరూషలేము అంటే మనకు దగ్గరగా, అంటే యేసుక్రీస్తు ప్రభు మనతో మాట్లాడే స్థలము. హల్లెలూయా. మనతో పాటుగా ఉండే స్థలము. హల్లెలూయా. అది ఇలాంటి ప్రార్థనా మందిరం కావచ్చు, మన హృదయం కావచ్చు. అది హృదయం అని ఎందుకు అంటున్నామంటే, మనము దేవుణ్ణి అంగీకరించాం గనక మన యొక్క హృదయము ఇప్పుడు ఎవరికి ఆలయంగా ఉండాలంట? దేవునికి ఆలయంగా ఉండాలంట. అయితే ఈ యొక్క హృదయము ఆలయముగా నిజంగా ఉంటుందంటారా? ఉంటుందంటారా? అనేకమైన వాటికి నివాస స్థలంగా ఉంటుంది, కానీ దేవునికి మాత్రం నివాసయోగ్యంగా మాత్రం మన హృదయాలు ఉండవండి. ఎందుకంటే బయటకు వెళ్ళేసరికి అనేకమైనవి మన ప్లేస్ చేసి ఏం చేస్తాయి? తప్పిపడుతూ ఉంటాయి. అపవాది మనల్ని తప్పిస్తూ ఉంటుంది. అయితే ప్రభు ఇక్కడ చెప్తున్నారు, యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చాను కానీ, అంటే ఇక్కడ ఉన్నటువంటి పాస్టర్స్ కానివ్వండి, వీళ్ళందరూ ఏం చెప్తున్నారంటే దేవుని యొక్క రాజ్యమును గురించి చెప్తా ఉన్నారు. దేవుని యొక్క రాజ్యమును, దాని గురించినటువంటి సువార్తను విన్నటువంటి వారు యేసయ్యను నమ్ముతున్నారు. ఆయనను అంగీకరిస్తున్నాము అని తమ హృదయంలో విశ్వసించి తమ నోటితో ఒప్పుకోవడం వలన వారు దేవునితో సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నట్లుగా వారు ఉద్దేశాన్ని తెలియచేశారు. అయితే బాప్తిస్మము కొద్ది దినము పొందేదరా నేను అని చెప్పబడింది కదా. బాప్తిస్మము అంటే 2 విధాల బాప్తిసాలు ఉన్నాయండి. ఒకటి మనము దేవుణ్ణి అంగీకరించాలి, దేవుడు మనల్ని కూడా అంగీకరించాలి. హల్లెలూయా. దేవుడు అంగీకరించడు, దేవుడు ఇవ్వడానికే కదా వచ్చాడు అంటే మనం చూడండి. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించెదవా? ఎవరికంటండి? ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించెదవా? ఎవరు అడుగుతున్నారు? ఇక్కడ ఉన్నటువంటి శిష్యులు ప్రభువుని అడుగుతున్నారు, ప్రభువా ఈ కాలమందు, అంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుతమైన పరిస్థితులు, ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువును నిజ రక్షకునిగా ఆయన మరణానికి కారణమయ్యారు, దుష్టత్వమును చూపించారు. యేసుక్రీస్తు ప్రభువు రక్షకునిగా వస్తే, రాజ్యమును గురించి సువార్త చేస్తే యేసయ్యనే
శిక్షించడం జరిగింది. మరి ఈ కాలం మంది ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే మరి ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని అడిగితే ప్రభు చెప్తున్నారు అని ఆయనను అడుగగా, ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకుని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. హల్లెలూయా. ప్రభు ఏం మాట చెప్తున్నారు ఇక్కడ? కాలములు సమయములు తండ్రి తన స్వాధీనం అందించుకుని ఉన్నాడు, వాటిని తెలుసుకునుట మీ పని కాదు. అంటే అది తెలుసుకోవడం అనేది మన వల్ల కాదు, మీ వల్ల కాదు. వెళ్ళాలా వద్దా అనేది మీ నిర్ణయం కాదు. ఎవరి నిర్ణయం అంట? దేవుని నిర్ణయం. ఇప్పుడు నిన్ను దేవుడు అంగీకరిస్తే మాత్రం నువ్వు వెళ్ళిపోతావు ఆ రాజ్యానికి. హల్లెలూయా. ఇప్పుడు మనం అంగీకరించాం కదండి, యేసుక్రీస్తు ప్రభువే రక్షకుడు అని మనం అంగీకరించినప్పుడు ఇప్పుడు అటువైపు నుంచి కనుక దేవుడు కూడా మనల్ని అంగీకరిస్తే ఖచ్చితంగా మనం పరలోక రాజ్యంలో ఉంటామంట. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఇంకో మాట చూద్దాం. ఇక్కడ తెలుసుకునుట మీ పని కాదు అని ఉంది కదా 7వ వచనంలో. 8వ వచనంలో చూడండి, అయినను. హల్లెలూయా. అంటే మామూలుగా అయితే ఈ భూమి ఉన్నటువంటి ఏ నరునికి మరలా పరలోక రాజ్యం వెళ్ళే అవకాశం అయితే లేదు. కానీ అయినను అని రాయబడింది, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. హల్లెలూయా. ఎవరు వస్తే మనం శక్తి పొందుతామంటండి? ఒక నరునిగా ఉన్నప్పుడు మనలో శక్తి లేదు, బలహీనమైన వారం మనం. అంటే పాపము వలన వచ్చిన మరణము మన మీద ఏలుబడి చేస్తుంది కాబట్టి మనం మరణాన్ని జయించలేము. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించి మరి నీటి బాప్తిస్మం 5వ వచనంలో ఉన్న నీటి బాప్తిస్మమును పొందుకున్న తర్వాత కొద్ది దినములలోగానే పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుతారో వారు పరలోక రాజ్యానికి అర్హులు. అయినను అని 8వ వచనంలో ఉంది, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశముల యందంతటను బూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పాను. హల్లెలూయా. ఈరోజు మనతోనే దేవుడు చెప్తున్నాడండి. మనము ఈ లోకంలో అనుకుంటాము మనకున్నటువంటి పరిస్థితులు దేవుడు గనక తీసివేస్తే, ఈ గడ్డు పరిస్థితులను మన జీవితంలో నుంచి తీసివేస్తే, వేస్తే, మనకు కావలసిన జాబుని ఇచ్చేస్తే నేను దేవునికి కదా అనుకుంటామా లేదా? కానీ మన జీవితంలో ఏలుబడి పోవాలి అని అంటే మనలోనికి దేవుని యొక్క శక్తి రావాలంటండి మొదటిగా. హల్లెలూయా. ప్రార్థన చేసిన జరగని కార్యాలు భూమి మీద చాలా ఉన్నాయి, అవునా కాదా? ఈరోజు యేసుక్రీస్తు ప్రభు మందిరంలోనికి వచ్చి దివారాత్రములు ఇక్కడ సేవ చేసేవాళ్ళు ఉన్నారు, పాటలు పాడేవాళ్ళు ఉన్నారు. వాక్యం చెప్తున్నా, ప్రతి ఒక్కరి జీవితం కూడా శోధనలు కంటిన్యూ అవుతానే. కానీ దేవుడు చెప్తున్నాడు, ఏలుబడి ఎవరు ఉంటే హల్లెలూయా. అందుకే పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక యెరూషలేములోను అనగా సంఘములోను, ఇంకా చూడండి అంటే అనేకమైన దేశముల యందంతటను అంతముల వరకు అంటే భూమి ఉన్నంత స్థలం ఒక 10 మంది మధ్యలోనో 1000 మంది ఎందుకు అంగీకరించాడు అని అంటే నిన్ను ఒక గొప్ప సాక్షిగా నిలబెట్టుకోవడానికి. హల్లెలూయా. సాక్ష్యం కావాలంట భూమి యందు ఉన్నటువంటి సకల మానవులు కూడా మన గురించి మాట్లాడుకునేలాగా సాక్ష్యాన్ని మన జీవితంలో ఇవ్వాలనేది దేవుని యొక్క ఉద్దేశం అంట. హల్లెలూయా. మనం అడిగేది ఎలా ఉంటుంది? మన కుటుంబానికి సంబంధించి ఉంటుంది. మనం అడిగేది ఎలా ఉంటుంది? మనకున్నటువంటి పరిస్థితులను బట్టి మనం అడుగుతాం, కానీ దేవుని యొక్క ఉద్దేశము చాలా గొప్పది. హల్లెలూయా. ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక చూద్దాం, 1వ అధ్యాయము 13, 14 వచనాలు చదువుకుందాం. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడితిరి.
దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మరి దేవుడు చెప్తున్నటువంటి మాట ఇందాక చదువుకున్నాం. యోదయ సమరయ దేశముల యందంతటను దిగంతముల వరకును మీరు నాకు సాక్షులై ఉంటారనేది దేవుని యొక్క వాక్యం. ఎప్పుడు సాక్షులమై ఉంటామంట దేవునికి? అంట. లేనివాడు నా వాడు కాదు అనేది దేవుని యొక్క మాట, అవునా కాదా? ఆయన మాట తెలుసు, ఆయన ఏం చెప్తున్నారో తెలుసు, కానీ మనలో ఏమి లేదు? ఆత్మ లేదు. ఆత్మ లేకుండా ప్రార్థన ఉంది, ఆత్మ లేకుండా సంఘంలో క్రియలు ఉన్నాయి. కానీ ఆత్మ లేనివాడు నా వాడు కాదు అని చెప్తున్నటువంటి దేవుని మాటను నిర్లక్ష్యపరుస్తున్న మన జీవితంలో సాక్ష్యం కూడా లేదు కదా, అవునా కాదా? దేవుని యొక్క ఆత్మ మనలో లేదంటే మనలో ఏముండదు? సాక్ష్యం కూడా ఉండదు. అయితే దేవుడు ఇక్కడ చెప్తున్నటువంటి మాట చూద్దాం. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని, హల్లెలూయా, యేసుక్రీస్తు ప్రభువు ఈ భూమి మీదకి తీసుకొచ్చినటువంటి రక్షణ సువార్తను విని అంగీకరించి ఆయనను సొంత రక్షకునిగా మరి అంగీకరించినటువంటి మన జీవితంలో ఏం ముద్ర ఉండాలంటండి? వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రించబడితారంట. హల్లెలూయా. నీళ్ళ బాప్తీసం తీసుకున్న వాళ్ళు అందరూ కూడా మరి రక్షణకు అర్హులు కాదు అని ఎందుకంటున్నామంటే, రక్షణ తీసుకున్నట్టే, కానీ అది తీసుకున్న తర్వాత ఏం కావాలి? యేసయ్య కూడా మనల్ని అంగీకరించాలి. అదే కదా పరిశుద్ధాత్మలో బాప్తీసం అంటే. మనము దేవుడిని అంగీకరించాం, దేవుని సిలువను అంగీకరించాం, దేవుడు పడిన కష్టాన్ని, ఆయన మన కొరకు దారబోసిన రక్తాన్ని మనం అంగీకరించాం. అంగీకరించిన పిమ్మట మనకు ఆయనకు యోగ్యముగా మన ప్రవర్తనను గనక కాచుకుంటే, ఆయన యొక్క సన్నిధిలో మనము నిలబడితే, ఆయన మాటకు మనము లోబడితే, ఆయన మనలోనికి వచ్చి మనల్ని అంగీకరిస్తాడంట. హల్లెలూయా. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఉంటుంది కదా, తీయండి ఒకసారి. నాలుగో వచనంలో, నా యందు నిలిచి ఉండుడి, మీ అందు నేనును నిలిచి ఉందును. తీగె ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. ద్రాక్షావల్లిని నేను, తీగెలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమియూ చేయలేరు. హల్లెలూయా. ఈరోజు చూడండి, దేవుని యొక్క ప్రార్థనా మందిరానికి వచ్చినంత మాత్రాన మనము ఫలిస్తామంటారా? మరి మనము దేవుని సన్నిధికి వచ్చాము, దేవుని సన్నిధిలో దేవుడు ఇచ్చినటువంటి వాక్యము కూడా మన హృదయంలో ఏం చేయాలండి? ఫలించాలంట. హల్లెలూయా. నేను మీ యందును మీరు నా యందును నిలిచి ఉంటేనే తప్ప మీరు ఫలింపరు అంటున్నారు. హల్లెలూయా. మనము దేవుని సన్నిధికి వస్తున్నాం సరే, మనము దేవుణ్ణి అంగీకరిస్తున్నాం సరే. అంగీకరించడం అంటే నోటి మాటతోనేనండి, హృదయంతో కాదు. ఈ నీళ్ల బాప్తిస్మం అనేది కూడా ఏమై ఉంది అంటే నోటి మాటల చేత మనం ఒప్పుకున్నట్టు. హల్లెలూయా. ఎప్పుడైతే మన హృదయమును దేవుడు పరిశోధించి ఆయన అంగీకరిస్తాడో అప్పుడు మనం ఆయన యందు ఉంటాము, ఆయన మన యందు కూడా ఉంటాడు. హల్లెలూయా. అప్పుడు మనం ఏం చేస్తాము? ఫలిస్తాము. ఖచ్చితంగా మన జీవితంలో ఫలింపును చూడాలి అంటే ఆయన యొక్క ఆత్మ మనలో నిలిచి ఉండాలంట. హల్లెలూయా. మరి ఎఫెసీ పత్రికలో ఇప్పుడు చూసినటువంటి మాటను చూస్తే, ఎఫెసీ పత్రిక 13వ అధ్యాయము 1వ అధ్యాయము 13-14 వచనాలు చూస్తే, మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రించబడితిరి. హల్లెలూయా. ముద్రించబడ్డాము అని అంటే ఇక్కడ చూడండి, దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్నటువంటి ప్రజలకంట ఏం కలుగుతుందంటే విమోచనము కలుగుతుందంట. హల్లెలూయా. విడుదల ఒట్టిగా రాదండి, విమోచన అనేది ఒట్టిగా రాదు. అలాగని దేవుడు మనల్ని శిక్షిస్తానన్నట్లేదు. దేవుడు బరువైన భారాన్ని
పెడతానని చెప్పట్లేదు. ఆయన అంటున్నాడు ఒకే ఒక మాట, ఆయన ఇచ్చినటువంటి రక్షణ సువార్తను వినంట. యెరూషలేములో నుండి వెళ్ళిపోకుండా ఇక్కడ విడుదలైనటువంటి వాక్యాన్ని మనము విని ఏం చేయాలంటండి, క్రీస్తునందు విశ్వాసం ఉంచాలంట. హల్లెలూయా. వినినటువంటి వాక్యమునకు మనము లోబడాలండి. విశ్వాసం అంటే ఏంటి? ఆ వాక్యము అక్షరాల నెరవేరుతుంది. నా ప్రభువు నన్ను కాపాడగలడు, నా ప్రభువు నన్ను రక్షించగలడు, ఆయన తప్ప నాకు ఆశ్రయదుర్గము లేదు అని చెప్పి ఎవరైతే ఆయనను సంపూర్ణ హృదయముతో ఆయనను ఆనుకుంటారో వారికి ఏం కలుగుతుందంటండి? ఆయన మీద ఆనుకుంటే చాలంటండి. ఉంది కదా కీర్తనల గ్రంథంలో, ఎవడు ఆయనను శాంతి అవుతాడంటండి. హల్లెలూయా. ఏం శాంతి అండి? పూర్ణ శాంతి. నార్మల్ శాంతి వేరు, పూర్ణ శాంతి వేరు. ఒక విషయంలో నిన్ను దీవించి మరొక విషయంలో నిన్ను బాధ పెట్టేవాడు కాదు. ఆయన మాట ఇచ్చి పెట్టేవాడు కాదు. ఈరోజు మనం అనుకుంటాం దేవుడు మాట ఇచ్చి తప్పనంటాడు, నాకు జాబ్ ఇస్తానన్నాడు. ఈరోజు నాకు మాట ఇచ్చి తప్పనంటాడు కానీ నన్ను అభివృద్ధిలోనికి తీసుకెళ్తానన్నాడు, నా కంపెనీని ఈ లెవెల్లో పెడతానన్నాడు. మరి నా జీవితంలో ఎందుకు జరగట్లేదంటే ఆయన మాట తప్పే దేవుడు కాదండి. ఈరోజు మనము ఆయన మాటలో నుండి తొలగిపోయామేమో అని చెప్పి మనల్ని మనము పరీక్ష చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని నామములో మనము ప్రార్థన చేయటం మొదలు పెడతామో, ఒక అంశంలో మనకున్నటువంటి భారములు దేవుని ఎదుట పెడతామో, అప్పుడు మనము ఏం చేయాలంటండి, క్రీస్తు ఇక్కడ చూడండి 13వ వచనంలో, ఈ రక్షణ సువార్తను విని, ఇక్కడ యెరూషలేములో విడుదలైనటువంటి వాక్యాన్ని వినంట మనం ఏం చేయాలంట, క్రీస్తు నందు విశ్వాసం ఉంచాలంటండి. ఆ విశ్వాసం ఎలా ఉంచాలంట? ఆకాశం వచ్చి మన మీద పడిపోయినా మనం ఏం చేయాలి? ఎలా చూసి అది పడదు అనాలి. అది విశ్వాసం అంట. కొండొచ్చి మన ఉంటుంది కానీ దాని మనకంటే ముందుగా యేసయ్య ఉన్నాడు. చూసారు, పొద్దున్న ఒక ఇది పెట్టాం, ఎన్ని తోడేళ్ళు సైడ్ నుంచి ఒక కొటేషన్, దేవుని యొక్క వాక్యం పెట్టాం కదా బాగ్ చర్చ్లో, అది చూసి వచ్చేస్తున్నాయో ఇక్కడ ఉన్నటువంటి గొర్రె పిల్లని తినేద్దామని. కానీ చూడండి, దేవుడు ఈ గొర్రె పిల్లని ఇలాగా చేతిలో దాచాడు, వీటిని ఇలా అడ్డుకున్నాడు. హల్లెలూయా. ఈ గొర్రె పిల్లకి ఏం కలుగుతుంది? వాటిని చూసి గర్జిస్తూ వస్తున్నటువంటి వాటి యొక్క ముఖమును చూసి భయపడతానే ఉంటుంది. కానీ ఇది ఎవరి హస్తం ఉంది ఇక్కడ? దీన్ని ముట్టాలి అంటే ఈయన చేతిని దాటుకొని రావాలి. అది సాధ్యమేనంటారా వాటికి? హల్లెలూయా. ఈరోజు ఆయన చేతిలో ఉన్న మన జీవితము ఎన్నటికీ కూడా వ్యర్థము కావదండి. ఎన్నటికీ దేవుడు సిగ్గుపరచడు. నీకున్న భారం ఏదైనా, నీకున్న బంధకం ఏదైనా ఈరోజు దేవుడు చెప్తున్నాడు. దేవుడు నీతో చెప్తున్నటువంటి మాటను నీ హృదయంలో పెట్టుకుని, నన్ను ఏం చేయాలనుకున్నావో అది నువ్వు చెయ్యి ప్రభా, మరి ఎవరికి నీ చోటు ఇవ్వను ప్రభా, నీకే చోటిస్తున్నాను ప్రభా, నువ్వు నా హృదయంలోనికి రా ప్రభా, నువ్వు వస్తే నా జీవితం మారిపోతుంది ప్రభా. హల్లెలూయా. నాకున్నటువంటి బంధకాలు తొలగిపోవాలి అని మనం ప్రార్థన చేసే కంటే, ప్రభా నువ్వు నాలోనికి రావా ప్రభా, నువ్వు నాలో ఉండి నన్ను నడిపించువా ప్రభా అనే ప్రార్థన చాలా గొప్పదంటండి. హల్లెలూయా. ఆయన మనలోనికి వస్తే ఏమవుతుంది ఇక్కడ చూద్దాము. మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడితిరి, దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు. హల్లెలూయా. ఒక వాక్యం ఉందండి, దేవుడు ఎప్పుడు కూడా మనం అస్తమానం చెప్పుకుంటాం. ఏంట వాక్యం? పిలవబడిన వారు. చెప్పండి ఒకసారి ఆ వాక్యం మీరు మీ నోటితో గట్టిగా చెప్పండి. పిలవబడిన వారు ఎంతమంది అంటండి? అనేకులు ఉన్నారంట. కానీ ఇక్కడ ప్రభు చెప్తున్నారు ఆయన సంపాదించుకున్న ప్రజలకంటండి. హల్లెలూయా. అంటే క్రీస్తు మీద ఎవరైతే విశ్వాసమును ఉంచుతారో, సంపూర్ణమైనటువంటి హృదయము, సంపూర్ణమైనటువంటి బాధ్యత, నా బాధ్యత నీదే ప్రభువా అని చెప్పి ఆయన చేతిలో పెడతామో, చూడండి ఎవరి చేతికైనా మన బాధ్యతని ఇచ్చిన తర్వాత మళ్ళీ మధ్య మధ్యలో తీసుకుంటే వాళ్ళు ఏమంటారు? ఇదిగో నువ్వన్నా తీసుకో బాధ్యత, లేదన్నా నాకన్నా ఇవి. మధ్య మధ్యలో వచ్చి ఎందుకు అలా చెడగొడుతున్నావు? ప్రయత్నాలన్నీ చెడగొడుతున్నావు, నువ్వు అనవసరంగా కలగజేసుకుంటున్నావు, నువ్వు నోరు మూసుకుని ఊరుకో, నేను చూసుకుంటాను అంటారా లేదా?
అంటే వాళ్ళకు ఒక ప్రణాళిక ఉంది. మనం అప్పగించిన పనిని ఎలా చేయాలో, ఏ డైరెక్షన్లో చేయాలో వాళ్ళకంటూ ఒక ఆలోచన ఉంది. ఆ ఆలోచన, ఆ యొక్క విధానము తెలియక మనము కంగారు పడి వెళ్ళి అన్నామనుకోండి, ఏమంటారు? నీ పని నువ్వు చూసుకుంటానంటే నువ్వే చూసుకో, నాకు ఇవ్వకు. లేదు, నాకు అప్పగించానంటావా, నువ్వు నోరు మూసుకుని ఉండు అంటారా లేదా? మనము ఎందు నిమిత్తం అప్పగించాం? మనం బయటికి రావడానికి. ఈరోజు యేసు క్రీస్తు ప్రభువును అంగీకరించిన మనము క్రీస్తు ప్రభువు చేత కూడా అంగీకారమైనటువంటి యోగ్యత మనకు కావాలంటండి. హల్లెలూయా. ఈరోజు అప్పగించినప్పుడు వెంటనే మనం వెళ్ళిపోయి, ఏం చేయలేదేంటి ప్రభువా, ఏంటి ప్రభువా, మాకేం ప్రోగ్రెస్ ఏమీ కనిపించట్లేదు, ఇది కాదు, ఇలా కాదు. ప్రభువా, నువ్వు నమ్మదగిన దేవుడవు ప్రభువా. మనుషులను నమ్ముకున్నట కంటే, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. హల్లెలూయా. ఈరోజు మేలు అనేది చెప్తున్నాడండి. యెహోవాను ఆశ్రయిస్తే మేలు తప్ప కీడు లేదు. ఈ బైబిల్ గ్రంథం పట్టుకున్న వాళ్ళు ఇంతవరకు చరిత్రలో పడిపోయిన వాళ్ళు లేరంటండి. హల్లెలూయా. ఈ బైబిల్ గ్రంథం పట్టుకుని చదివి దాని ప్రకారము జీవించిన ఏ నరుడు కూడా ఈ భూమి మీద పడిపోయినట్లు చరిత్రలో ఎవరు చూడలేదంటండి. ఇక ముందు మనం ఎవ్వరం కూడా చూడం. ఎందుకంటే ఇది పరిశుద్ధ గ్రంథము, ఇది పవిత్రమైన గ్రంథము, ఇది జీవము కలిగిన గ్రంథము. ఈ గ్రంథమును చదివినవాడు ఎన్నడూ పడిపోడంటండి. చదివినవాడు అంటే ప్రతి ఒక్కళ్ళు చదివేస్తున్నారు. ఆ చదివి ఏం చేయాలంటండి? పట్టుకోవాలంట. హల్లెలూయా. మరి ఎఫెసీ పత్రికలో మరి మనం చదివాం. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక చదువుదాము. ముద్రించబడాలంటండి పరిశుద్ధ ఆత్మలో. అంటే ఆయన యొక్క ఆత్మ మనలో కనబడాలంటండి. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు మన యొక్క ముఖములో నన్ను గుర్తించాలి అని అంటే ఏం చేస్తారు? నా ముఖాన్ని చూస్తారా లేదా? ఈరోజు యేసుక్రీస్తు ప్రభువే మనలో కనిపించాలంట. ఆయన మనలోకి వస్తే కనిపిస్తాడు. ఆయన రాకుండా నేను క్రీస్తు ప్రభువును కలిగి ఉన్నానని మనం చెప్పుకుంటాం, ప్రయోజనం లేదు. యేసు ప్రభువే మనలోనికి వస్తే ఆయనే కనబడతాడు, మనం కనిపించం ఇంకా. హల్లెలూయా. ఆయన కనబడతాడు, ఆయన మనల్ని నిలబెడతాడు. హల్లెలూయా. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16 నుంచి 22 వరకు. 5వ అధ్యాయము 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16 నుంచి 22 వరకు. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగూ చేయుట యేసుక్రీస్తు నందు మీ విషయములో దేవుని చిత్తము. హల్లెలూయా. మనకి కష్టం వచ్చినా, మనకి నష్టం వచ్చినా, మనకు భారంగా ఉన్నా, మనకి పరిస్థితులన్నీ కూడా చేయి జారిపోయినట్టు ఉన్నా కూడా మనము మంచి విషయంలో దేవుని స్తుతించాలి. మనకు జరిగినటువంటి కీడు విషయమై కూడా, కీడు అంటే కీడు రానివ్వడండి దేవుడు. మన పరిస్థితులు అలాగ అనిపించినటువంటి ఆ పరిస్థితులను బట్టి మనం ఏం చేయాలంట? మహిమ నీకే ప్రభా, ఈ కీడును కూడా, ఈ యొక్క పరిస్థితులను కూడా నువ్వు నాకు మేలుకరంగా మార్చగలవు ప్రభా. అంటే క్రీస్తునందు విశ్వాసము ఎలాగుండాలంటండి? క్రీస్తునందు విశ్వాసం ఎలాగుండాలంట? ఆయన చేయు కార్యము మనం చూసేంత వరకు కూడా మనము దేవుడి నుంచి తొలగిపోవడానికి వీరలేదంట. హల్లెలూయా. చాలామంది భారం కలిగితే, కొంత కష్టం కలిగితే, అనుకున్నవి జరగకపోతే వెనుతిరిగిపోయే వాళ్ళని చాలామందిని చూస్తున్నాం, అవునా కాదా? అరణ్యములో వెళ్ళినటువంటి ఇశ్రాయేలీలు అసలు అంతటి గొప్ప కార్యాలు చేసిన దేవుణ్ణి చూసిన వారు సైతం ఏం చేశారంట? దేవుణ్ణి సణిగారంట, గొణిగారంట. వాళ్ళు ఏమన్నా పొందుకున్నారండి? సణిగి గొణిగి వాళ్ళు పొందుకున్నారు అంటే మనం కూడా సొనగొచ్చు కదా, గొనగొచ్చు కదా. మరి ఏం పొందుకోలేపారండి? మరలా తిరిగి వారు మరణించడం మనం చూస్తూ ఉన్నాం, అవునా కాదు? మరణాన్ని త్వరగా కొని తెచ్చుకున్నారు వాళ్ళు. అంటే దేవుని యొక్క చిత్తమును తెలియక మనము మాట్లాడే ప్రతి మాట మనల్ని పాపానికి, శాపానికి తీసుకెళ్తూ ఉంటుంది. హల్లెలూయా. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము, ఆత్మను ఆర్పకుడి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ మనలో ఉంటే మన పరిస్థితులు ఎలా మహిమండి. హల్లెలూయా. ఎందుకంటే దేవుని చిత్తమై ఉన్నదంట. హల్లెలూయా. దేవుని చిత్తమై ఉన్న విషయం దేవుని యొక్క ఆత్మకే కానీ మనిషి ఆత్మకు తెలియదని నేను వాక్యంలో చెప్పుకున్నాను. అంటే ఒక మనిషి ఏం ఆలోచిస్తాడో, ఏం చేయాలనుకుంటున్నాడో తనంతట తాను ఒప్పుకునేంత వరకు బయట వాళ్ళకి తెలియదు. అలాగే దేవుని యొక్క చిత్తము
ఆయన నెరవేర్చేంత వరకు కూడా ఓపిక లేక మనము సొణిగామనుకోండి, అది ఏం జరుగుతుంది అక్కడ? కార్యాన్ని ఆపిన వాళ్ళం అవుతాం. అవునా కాదా? తెలియ జీవితంలో శాపాన్ని తీసుకొస్తుందండి. అయితే ఇక్కడ ఆత్మను ఆర్పకుడి. హల్లెలూయా. ఆత్మను మీరు తీసివేసి మీ ఇష్టానుసారంగా మాత్రం మీరు మాట్లాడకండి. పరిశుద్ధ ఆర్పకుడి. ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనము పరిశుద్ధాత్మ వరముల పండుగలు అని కదా మనం పెట్టుకున్నది. ఈ పరిశుద్ధాత్మ వరముల పండుగలు మనకు ఒక నీటి బాప్తిస్మము, రక్షకుడు ఉన్నాడు అని తెలియడం ఒక్కటే కాదు, ఆ రక్షకుని నుంచి ఎలాగో ప్రొటెక్షన్లోనికి మనం వెళ్ళాలో తెలుసుకోవడానికే ఈ యొక్క ఆత్మవరముల పండుగలు. హల్లెలూయా. ఆత్మ దేన్నైనా కూడా జయించగలదంటండి. ఈరోజు మనిషి దేన్ని జయించగలడు? ఒక్కొక్క మనిషి ఒక్కొక్క పనిలో నిపుణత కలిగిన వాడై ఉంటాడు. అవునా కాదు? నైపుణ్యము ఒక్కొక్క విషయాల్లో ఉంటుంది, కానీ అందరికీ అన్ని విషయాల్లో ఉంటుందంటారా? కానీ అన్నిటినీ సాధించగలిగినటువంటి దైవ నరుడు ఒకడున్నాడు. హల్లెలూయా. ఆయనే ప్రభు అయిన క్రీస్తు. హల్లెలూయా. ఆయన చెప్తున్నాడు, నా ఆత్మను మీరు పొందితే. మీరు ఇంకొక మాట చూద్దాం, న్యాయాధిపతుల గ్రంథంలోకి వెళ్దాం. 6వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం. యెహోవా దూత వచ్చి అబీయజ్రీయుడైన యోవాషునకు కలిగిన ఓఫ్రాలోని మస్తకి వృక్షము క్రింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగయుండునట్లు గానుగ చాటున గోధుమలను దొళ్ళగొట్టుచుండగా యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా. హల్లెలూయా. చూడండి, అబీయజ్రేయుడైన యోవాషునకు కలిగిన యోఫ్రాలోని మస్తకి వృక్షము కింద ఎవరు కూర్చున్నారంటండి? ఎవరు? గిద్యోని కాదు. చూడండి, యోఫ్రాలోని మస్తకి వృక్షము కింద కూర్చుండెను. ఎవరు? యెహోవా దూత. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యెహోవా దూత వచ్చి అబీయజ్రేయుడైన యోవాషునకు కలిగిన ఓఫ్రాలోని మస్తకు వృక్షము క్రింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగై ఉండునట్లు గానుగ చాటున గోధుమలను దొళ్ళగొట్టుచుండగా యెహోవా దూత అతనికి కనబడి ఏమని పిలిచాడంటండి? పరాక్రమము కలిగినటువంటి బలాఢ్యుడా అన్నాడంట. హల్లెలూయా. చూడండి, ఏమన్నాడు? పరాక్రమము కలిగిన బలాఢ్యుడా అన్నాడంటండి. అతను ఇప్పుడు ప్రస్తుతం చేస్తున్నటువంటి పని ఏంటి చెప్పండి? గానుగ చాటున గోధుమలనంట దొళ్ళగొడుతున్నాడంట. తినడానికి తిండి లేకుండా చేశారండి. ఎవరు? మిద్యానీయులు. మిద్యానీయుల చేతికి ఈ యొక్క ఇశ్రాయేలీయులు అప్పగించబడ్డారు. ఎందు నిమిత్తమో తెలుసా? దేవుని మాటను విస్మరించి. అది కూడా చూద్దాం మనం. మరి 6వ అధ్యాయము 6వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను. హల్లెలూయా. ఎవరికి అప్పగించాడంటండి? మిద్యానీయులకి అప్పగించాడంట. మన శత్రువులకు దేవుడు మనల్ని అప్పగిస్తాడు. ఎందుకో తెలుసా? మనల్ని మరలా తిరిగి బాగు చేయటానికి. హల్లెలూయా. ఎందుకు అప్పగిస్తాడు దేవుడు? మనల్ని నాశనం చేయడానికా? మన మీదకి కీడు రప్పించడానికా? ఎంత మాత్రము కాదు. మన దోషమును మనము ఎరిగి ఆ దోషాన్ని మనము దేవుని సన్నిధిలో మనము విడవగలిగినట్లయితే, విడిచిపెట్టగలిగినట్లయితే మరలా తిరిగి రెండింతల ఆశీర్వాదాన్ని నీ జీవితంలో నీ చేతికి ఇవ్వడానికే. హల్లెలూయా. ఆ పిల్లల్ని ఎన్నడూ కూడా విడిచిపెట్టుకోడండి. హల్లెలూయా. తల్లి తన బిడ్డలను రెక్కల చాటున ఎలా దాస్తుందో యేసయ్య మనల్ని ఆయన కంటే ఇశ్రాయేలు ఎందుకు అప్పగించబడ్డారు? వారు యెహోవా దృష్టికి దోషులైనందువలన.
హల్లెలూయా. అయితే ఈ యొక్క 6వ వచనం మీరు చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత, ఖాళీ అర్థమవుతుంది. యెహోవా దూత అబీయెజ్రీయుడైన యోవాషునకు కలిగిన యోఫ్రాలోని అబీయెజ్రీయుడైన యోవాషు అనే వ్యక్తికి కొంత పొలం ఉందండి. యెహోవా దూతే వచ్చి గిద్యోను తండ్రి యెహోవా దూత ఎవరి కోసం వచ్చి ఉన్నాడు ఇక్కడికి? గిద్యోను నిమిత్తం వచ్చి ఉన్నాడండి. హల్లెలూయా. అంటే దేవుని యొక్క ప్రణాళికలు మనకు తెలియవండి. ఇక మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులు బయటపడతారనే హోప్ కానీ, ఆలోచన కానీ, అవకాశము కానీ కొట్టివేయబడింది. ఎందుకంటే మిడతల దండులా వచ్చి వారికి ఉన్నటువంటి ఆహారమును, వారికి ఉన్నటువంటి పశువులను, వారికి ఉన్నటువంటి ధన ధాన్యమును అంతటిని, వారి మీద ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి స్త్రీలను మొత్తం అందరినీ కూడా అంతటి భయంకరమైన పరిస్థితిలో ఉన్నటువంటి గిద్యోనును, హల్లెలూయా, గిద్యోను ఒక్కడే కాదండి, ఇశ్రాయేలీయులను అందరినీ కూడా రక్షించును దేవుడు పిలుచుకున్నాడంట. హల్లెలూయా. ఇక్కడ ఉన్నటువంటి గిద్యోను ప్రస్తుతం ఉన్నటువంటి తన పరిస్థితి ఏంటి అంటే భయపడిపోతున్నాడు. కొన్ని గోధుమలు పట్టుకెళ్ళి ఆ రోజు తినడానికని వారి ఇంటి వారి కొరకు దొళ్ళగొడతా ఉన్నాడంట. ఆ గోధుమలను రాల్పుతూ ఉన్నాడంట. మరి అతడు అక్కడికి గోధుమల దగ్గరికి వచ్చి దొళ్ళగొట్టక మునిపే ఎవరు వచ్చారంటండి? యెహోవా దూత ఎక్కడికి వచ్చాడు? అతనికి దగ్గరలోనే ఒక చెట్టు కిందకు వచ్చి కాపలా కాస్తా ఉన్నాడు. అతడు ఎప్పుడు వస్తాడు, నేను ఎప్పుడు మాట్లాడతాను. అతడు వస్తాడు ఇక్కడికి, నేను మాట్లాడతాను. అతడు నేను నిలబెడతాను, ఈ ఇశ్రాయేలీయులను నేను విడిపిస్తాను. హల్లెలూయా. అసలు ఎవరన్నా ఊహించగలరండి? ఊహించని కార్యాలు చేయడానికి దేవుడు నిన్ను పరిశుద్ధాత్మతో నింపడానికి దేవుడు మన మధ్యకు వచ్చాడు. హల్లెలూయా. చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది చెప్తే కానీ నమ్మి. నిన్న ఇక్కడ ప్రార్థిస్తూ ఉంటే యేసయ్య అక్కడ పైన ఉన్నట్టు 2 స్టెప్పుల మించి కనిపించడం మొదలు పెట్టారు. ఫస్ట్ ఫ్లోర్కి ఎక్కే ముందు స్టెప్పుల మించి ప్రార్థన చేస్తూ ఉంటే 2 అడుగుల్లో వచ్చి ఇక్కడికి వచ్చి ఇక్కడ నిలబడ్డారండి. అంటే మన అందరికంటే ముందు ఎవరు వచ్చారు? యేసయ్య వచ్చి ఏం చేయబోతున్నారు? బలాన్ని ఇవ్వడానికి వచ్చాడు దేవుడు. మనల్ని బలవంతుల్ని చేయడానికి వచ్చాడు దేవుడు. హల్లెలూయా. చూసారా, మన జీవితంలో ఉన్నటువంటి బంధకాలు ఇక తొలగిపోవు అనే ఉద్దేశం నీకున్నా కూడా దేవుడు అంటున్నాడు, నువ్వు పరాక్రమముగా నేను నిలబెడతాను. హల్లెలూయా. ఇక్కడ చూడండి, దేవుడు చెప్తున్నాడు, యెహోవా దూత అతనికి కనబడి పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, గిద్యోను చిత్తము నా ఏలినవాడ, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకు ఎలా సంభవించును? యెహోవా ఐగుప్తులో నుండి మమ్మను రప్పించినని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను? యెహోవా మమ్మను విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మను అప్పగించినని అతనితో చెప్పెను. అంతటా యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకుని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింపుము. హల్లెలూయా. ఒక్కడిని ఎన్నుకున్నాడండి దేవుడు. గిద్యోన్ని ఎన్నుకుని ఏమంటున్నాడు? మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను నువ్వు వెళ్ళి రక్షించు. అసలు గిద్యోను ఏమైపోతాడు అక్కడ? ఆ మాట అంటే ఎలా ఉంటుంది? తన రెస్పాండ్ ఎలా ఉంటుంది? రెస్పాండ్ ఎలా అవుతాడు చెప్పండి ఒకసారి. నేనేంటి, నాకున్న పరిస్థితి ఏంటి, నాకున్న బలం ఏంటి, నేను ఎలాగ ఈ మిద్యానీయులను జయించగలుగుతాను అనే ఆలోచన కలుగుతుందా లేదా? కలిగినప్పుడు ఇక్కడ చూడండి, నిన్ను పంపిన వాడను నేనే అని చెప్పగా అతడు చిత్తము నా ఏలినవాడా, దేని సహాయము చేత నేను ఇశ్రాయేలును రక్షింపగలను? నా కుటుంబము మనష్షే గోత్రములో ఎన్నిక లేనిదే, నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడనై ఉన్నానని ఆయనతో చెప్పెను. అందుకు యెహోవా అయిననేమి నేను నీకు తోడయ్యుందును గనక ఒకే మనుష్యుని హతము చేసినట్లు. హల్లెలూయా. మిద్యానీయులు ఎలా వచ్చారండి వీళ్ళ మీదకి? మిడతల దండులాగా వచ్చేసారంట. అసలు దోచుకుని వెళ్ళిపోతుంటే వీళ్ళు ఎవ్వరు కూడా తట్టుకోలేకపోతున్నారు, ఉండలేకపోతున్నారు, పారిపోతున్నారు. వాళ్ళు వస్తున్నారు అని తెలిసేసరికి వీళ్ళందరూ కూడా చెదిరిపోతున్నారంట. వీరి జనమంతా కూడా ఇశ్రాయేలీయులు సామాన్యమైన వాళ్ళండి, లక్షల మంది కదా. ఎక్కడి నుంచి? ఐగుప్తులో నుండి వచ్చినప్పుడే లక్షల మంది, 25-35 లక్షల మంది అంట. మరి అలాంటి లక్షల మంది అంతా ఏమైపోయారంటే చెదిరిపోయారు. దేవుని మాట సమకూరుస్తుంది, దేవుని మాట చెదరగొడుతుంది. ఇది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఎంత సంపాదించినా కూడా మనకు ఉపయోగపడదండి.
కొన్ని కోట్లు మనకున్న దేనికి ఉపయోగపడదు. రూపాయి లేకపోయినా దేవుని మాట ఉంటే సమస్త కార్యములు జరిగిపోతాయంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూడండి, గనుక ఒకే మనుష్యుని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతము చేయుదు అని సెలవిచ్చెను. ఎలాగా చంపుతాడంట, ఎలాగూ హతం చేస్తాడంట. 1000 మందిని ఒక్కళ్ళని చంపినట్లుగా చంపేస్తాడంట. 10,000 మందినైనా ఒక్కళ్ళని చంపినట్టుగా చెప్పేస్తాడంట. మిద్యానీయుల దండు మిడతల వలె వచ్చినా కూడా ఒక్కడుగా నిలబడి చంపేస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నేను ఒక్కడనే ప్రభా, నాకున్న బంధకాల్లో నుంచి నేను ఇంక బయటికి రాలేను ప్రభా, నాకు ఎవ్వరూ సహాయం చేయలేరు ప్రభా, నేను నీ కొరకు నేను ఎలా సాక్షిగా నేను ఉండాలని ఆశ కార్యం చేయి ప్రభా అని అడుగుతున్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ రోజున నిన్ను పరాక్రమము కలిగినటువంటి బలాఢ్యుని వలె ఈ లోకము మీదకి నేను నిన్ను పంపబోతున్నాను. హల్లెలూయా. ఈరోజు మనం ఆలోచించేది చాలా చిన్నదండి, మనకున్న సమస్యల గురించి. కానీ దేవుడు ఆలోచించేది నీ పట్ల ఒక గొప్ప ఉద్దేశమై ఉంది. హల్లెలూయా. దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, అందుకతను నా ఎడల నీకు కటాక్షము కలిగిన ఎడల నాతో మాట్లాడుచున్న వాడువు నీవే అని నేను తెలుసుకున్నట్లు ఒక సూచన కనబరచుము. నేను నీ యొద్దకు వచ్చి నా అర్పణమును బయటికి తెచ్చి నీ సన్నిధిని దానిని పెట్టు వరకు ఇక్కడి నుంచి వెళ్ళకుమి అని వేడుకొనగా. ఏమని వేడుకున్నాడు? నేను లోపలికి వెళ్ళి నీ కొరకు అర్పణ తీసుకొచ్చి నీ సన్నిధిలో, అనగా అక్కడ ఏం కావాలంటే అండి, ఈ అర్పణను యెహోవా దూత నిలిచి ఉన్న దగ్గర పెట్టాలని వాళ్ళ యొక్క ఉద్దేశం. ఎవరి ఉద్దేశం? గిద్యోని ఉద్దేశం. అయితే నేను వచ్చి చూపించేంత వరకు నువ్వు వెళ్ళిపోవద్దయ్యా అని చెప్పి మనవి చేసుకుంటే, అలాగే అన్నారంట యెహోవా దూత అని. ఆయన గిద్యోను లోపలికి వెళ్ళి ఏం చేశాడు చూద్దాం. ఆయన నీవు తిరిగి వచ్చే వరకు నేను ఉండేదన నేను. అప్పుడు గిద్యోను లోపలికి పోయి ఒక మేకపిల్లను తూమెడు పిండితో పొంగని భక్ష్యములను సిద్ధపరిచి ఆ మాంసమును గంపలో ఉంచి అది వండిన నీళ్లను కుండలో పోసి ఆయన కొరకు ఆ మస్తకి వృక్షము కిందికి దానిని తీసుకుని వచ్చి దగ్గర ఉంచగా, దేవుని దూత ఆ మాంసమును పొంగని భక్ష్యములను పట్టుకుని రాతి మీద పెట్టి నీళ్లు పోయుమని అతనితో చెప్పెను. హల్లెలూయా. అతను సిద్ధపరిచి తెచ్చాడండి. ఎలా సిద్ధపరిచి తెచ్చాడు? భక్ష్యములను ఏర్పాటు చేసి కాల్చి, మరి తూమెడు పిండితో భక్ష్యాన్ని చేసి తీసుకొచ్చి మేకపిల్లను దాని మాంసాన్ని తీసుకుని వచ్చి నైవేద్యముగా అక్కడ సమర్పించడం జరిగింది. అది యెహోవా దూతకి సమర్పించడం జరిగింది. అప్పుడు యెహోవా దూత చెప్తున్నారు, ఏమని చెప్తున్నారు? ఒక పొంగని భక్ష్యములను సిద్ధపరిచి ఆ మాంసమును గంపలో ఉంచి అది వండిన నీళ్లను కుండలో పోసి ఆయన కొరకు ఆ మస్తక వృక్షం కిందకి దాన్ని తీసుకుని వచ్చి దగ్గర ఉంచగా, దేవుని దూత ఆ మాంసమును పొంగని భక్ష్యములను పట్టుకుని రాతి మీద పెట్టి నీళ్లు పోయమని అతనితో చెప్పెను. హల్లెలూయా. ఆలోచించండి, ఎప్పుడు మనము ఇంకా ఇలా ఉండగా జరిగిపోతే పర్ఫెక్ట్, కరెక్ట్. ఈ కార్యము ఇప్పుడు జరిగితేనే నాకు మంచిది, ఇది అయిపోయిన తర్వాత ఎప్పుడో దేవుడు చేస్తే నాకెందుకు అని అనుకుంటాం కదా. చాలా విషయాల్లో మన ఉద్దేశం అదేనండి. ప్రభా ఇప్పుడు చేయకపోతే నేనేమైపోతాను, ప్రభా ఈ సమయమందు నువ్వు కాపాడకపోతే నా భవిష్యత్తు ఏమైపోతుందో, నేను ఇంక ఉండటం వేస్ట్, చచ్చిపోతాను ప్రభా అని అన్న రోజులు కూడా ఉన్నాయి. అవునా కాదా? అయితే ఇక్కడ చూడండి, యెహోవా దూత ఏమని చెప్తున్నాడు? ఆ భక్ష్యముల మీదనంట, ఆ మాంసం మీదనంట ఈ యొక్క గిద్యోను ఏం చేశాడు? మాంసము ఉడికించినటువంటి నీళ్లను సెపరేట్ చేసి తెచ్చాడు. ఇక్కడ ఉన్నటువంటి యెహోవా దూత ఆ నీళ్లను మరల దాంట్లో పోయమంటున్నాడు, ఇంకొన్ని నీళ్లు దాంట్లో పోయమంటున్నాడు. హల్లెలూయా. దేని మీద? భక్ష్యముల మీద, ఆ యొక్క మాంసం మీద కూడా పోస్తే ఆయన యొక్క గొప్పతనాన్ని తెలియపరచాలనుకుంటున్నాడు. హల్లెలూయా. అతడు అలాగూ 21వ వచనంలో, అతడు అలాగూ చేయగా యెహోవా దూత తన చేతనున్న కర్రను చాపి దాని కొనతో ఆ మాంసమును ఆ పొంగని భక్ష్యములను ముట్టినప్పుడు అగ్ని ఆ రాతిలో నుండి వెడలి ఆ మాంసమును పొంగని భక్ష్యములను కాల్చివేసెను. అంతటి యెహోవా దూత అతనికి అదృశ్యమాయెను. గిద్యోను ఆయన యెహోవా దూత అని తెలుసుకుని, ఆహాహా నా ఏలినవాడా యెహోవా, ఇందుకే కదా నేను ముఖాముఖిగా యెహోవా దూతను చూచి తిననెను. ఏమన్నాడండి?
ఇందుకే కదా నేను యెహోవా దూతను చూసి తిన్నా. నేను అప్పుడు దాకా డౌట్లోనే ఉన్నాడు గిద్యోను. ఎప్పుడు చేశాడంటే చేసే కార్యాలన్నీ ఆ మాటలకి, ఆయన వచ్చినటువంటి విధానానికి, ఆయన దర్శనానికి లోబడిపోయాడు. చేయమన్నవన్నీ చేశాడు. చేసిన తర్వాత ఒక గొప్ప అద్భుతాన్ని చూపించాడు. అక్కడ తెచ్చినటువంటి ఆ భక్ష్యములు, ఆ మాంసము ఏమైపోయిందంటండి? కాలిపోయిందంట. దేని ద్వారా? ఒక కర్రతో ఆ రాతి కొనను ముట్టాడంటండి యెహోవా దూత. జస్ట్ టచ్ చేస్తే ఏమైంది? కాలిపోయిందంటండి. హల్లెలూయా! కాల్చివేసిందంట. అంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఉన్న చోట పరిస్థితులన్నీ కూడా తారుమారైపోతాయి. హల్లెలూయా! ఈరోజు నేను కాలిపోయాను, నేను బూడిదైపోయాను, నా వల్ల ఏమీ కాదు, నేను నశించిపోయాను, నా వల్ల ఏమీ కాదు, ఇంకా నా పని అయిపోయింది అనుకున్న సమయంలో దేవుడు చేస్తాడంట కార్యం. చూసారా? ఇక్కడ ఏం చేశాడు? అతడు ఉద్దేశించినట్టుగా దేవుడు చేయలేదు. ఎవరు ఉద్దేశించినట్టుగా చేశాడు? నువ్వు ఒకవేళ తీసుకొచ్చి నాకు ఇద్దాం అనుకుంటున్నావు, నేను దీన్ని తీసుకుంటాను అనుకుంటున్నావు. నేను ఎలా తీసుకుంటానో తెలుసా? నా అద్భుతమును కనబరిచి నేను నా వాడిగా నేను రుజువుపరుచుకుంటాను అన్నాడు. హల్లెలూయా! ఆయన అంగీకరించాలండి మనల్ని. మనం అనుకున్నట్లుగా చేసే దేవుడు కాదు. ఆయన మన జీవితంలో ఆయన చిత్తమును నెరవేర్చేవాడై ఉన్నాడు. హల్లెలూయా! కాబట్టి ఇంకొక మాట చూద్దాం. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము. ఇది న్యాయాధిపతుల్లోనే 9వ అధ్యాయంలో 8వ అధ్యాయం 8వ అధ్యాయం మొదటి నుంచి. అప్పుడు ఎఫ్రాయిమీలు గిద్యోనుతో, నీవు మా ఎడల చూపిన మర్యాద ఎట్టిది? మిద్యానీయులతో యుద్ధము చేయుటకు నీవు పోయినప్పుడు మమ్ము పిలువలేదని చెప్పి అతనితో కఠినముగా కలహించిరి. అందుకతడు, మీరు చేసినదెక్కడా, నేను చేసినదెక్కడా? అబీయెజెరు ద్రాక్ష పండ్ల కోత కంటే ఎఫ్రామీయుల పరిగి మంచిది కాదా? దేవుడు మిద్యానీయుల అధిపతులైన ఓరేబును జేయేబును మీ చేతికి అప్పగించెను. మీరు చేసినట్లు నేను చేయగలనా అనెను. అతడు ఆ మాట అన్నప్పుడు అతని మీది వారి కోపము తగ్గెను. గిద్యోను అతనితోనున్న 300 మందియు అలసటగానున్నను శత్రువులను తరుముచు యొర్దాను నొద్దకు వచ్చి దాటిరి. అతడు, నా వెంటనున్న జనులు అలసి ఉన్నారు, ఆహారమునకు రొట్టెలు వారికి దయచేయడి. మేము మిద్యాను రాజులైన జెబహును సల్మున్నాను తరుముచున్నామని సుక్కోతు వారితో చెప్పగా, సుక్కోతు అధిపతులు జెబహు సల్మున్నా అను వారి చేతులు ఇప్పుడు నీ చేతికి చిక్కినవి గనుకన మేము నీ సేనకు ఆహారము ఇయ్యవలనని అడిగిరి. అందుకు గిద్యోను ఈ హేతువు చేతను, ఇంకొంచెం కింద నుంచి చదువుదామండి, 8వ వచనం. అక్కడ నుండి అతడు పెనుయేలునకు పోయి అలాగుననే వారితోనూ చెప్పగా, సుక్కోతు వారు ఉత్తరమిచ్చినట్లు పెనుయేలు వారును అతనికి ఉత్తరమిచ్చిరు గనక నేను క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు ఈ గోపురమును పడగొట్టెదనని పెనుయేలు వారితో చెప్పెను. హల్లెలూయా! ఏమని చెప్పాడండి? అతడు యుద్ధానికి బయలుదేరమని దేవుడు చెప్పినప్పుడు బయలుదేరినప్పుడు అనేకమైన ఆటంకాలు వచ్చినాయి. దేవుడు చెప్పాడు కదా అని ఆటంకాలు రాకుండా ఉన్నాయా? వచ్చినాయి. చాలా ఆటంకాలు వచ్చినాయి. ఇదేనా దేవుడు మీతో చెప్పింది అన్నవారు ఉన్నారు. మిద్యానీయుల్ని చేతికి అప్పగిస్తానన్నాడు, ఇది నిజమేనా అని పరీక్షించిన వాళ్ళు ఉన్నారు. చాలా రకములైనటువంటి ఆలోచనలు అక్కడ వస్తూ ఉన్నాయి, అభిప్రాయాలు వెల్లడి అవుతూ ఉన్నాయి. కానీ మరి ఇక్కడ ఉన్నటువంటి గిద్యోను ఏం చేస్తూ ఉన్నాడు? 7వ అధ్యాయము 15వ వచనం. గిద్యోను ఆ కల వివరమును దాని తాత్పర్యమును వినినప్పుడు అతడు యెహోవాకు నమస్కారము చేసి, ఇశ్రాయేలీల దండులోనికి తిరిగి వెళ్ళి, లెండి, యెహోవా మిద్యానీయుల దండును మీ చేతికి అప్పగించుచున్నాడని చెప్పి ఆ 300 మందిని 3 గుంపులుగా చేసి బోరను వట్టి కుండను ఆ కుండలలో దివిటీలను ప్రతి వాని చేతికి ఇచ్చి వారితో ఇట్లనెను. హల్లెలూయా!
చాలా అభిప్రాయాలు వస్తూ ఉంటాయి, చాలా సమస్యలు మనకు ఎదురవుతూ ఉంటాయి, పరిస్థితులన్నీ మన చేయి దాటిపోయినట్టు ఉంటాయి. కానీ దేవుడిచ్చినటువంటి వాగ్దానము ఖచ్చితంగా నెరవేరుతుందంటండి. హల్లెలూయా. అయితే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, గిద్యోను ఆ కళ వివరమును దాని గురించి దేవుడు చెప్పినటువంటి ప్రతీది, అంటే దానికంటే ముందు 7వ అధ్యాయం అంతా మీరు చదివితే అర్థమవుతుంది. ఆ 300 మందిని, అంటే కుక్క గతికినట్లుగా ఎవరైతే నీళ్లు తాగుతారో వారిని మాత్రమే తీసుకెళ్ళమన్నాడు అంటండి. హల్లెలూయా. ఎలాంటి వాళ్ళని తీసుకెళ్ళమన్నాడు? కుక్క గతికినట్లుగా ఎవరైతే వంగి నాలుకతో నీటిని తాగుతారో వాళ్ళనే తీసుకెళ్ళమన్నాడు. 7వ అధ్యాయంలో, తర్వాత మీరు ఇంటి దగ్గర చదవండి, ఆ యొక్క శిక్షణ అంతా కూడా మనకు తెలుస్తుంది. శ్రమ రాకపోతే మనము ఏం చేయమండి? వంచం, తల వంచం, నడుము వంచం, ఏ పని చేయం. అన్నీ బాగున్నాయంటే మనం వంగుతామో చెప్పండి? మనకంటే గొప్పోళ్ళు లేరు అన్నట్టుగా కూర్చుంటాం. దేవుడు ఎవరిని తీసుకెళ్ళమన్నాడు యుద్ధానికి? కుక్క